ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. హై డ్రీమ్ ప్రేక్షకులకు నమస్కారం. ఇప్పుడు మనము కొన్ని స్టాక్స్ చెప్తాను. ఇవన్నీ వచ్చి ఒక షార్ట్ టర్మ్ అండి. ఒక ఎలా చెప్పాలంటే ఒక 40 to 60 డేస్. 40 to 60 డేస్లో ఒకటి టార్గెట్ రావాలి, లేదంటే స్టాప్ లాస్ ఫిగర్ అవ్వాలి, సంథింగ్, లేదంటే ఏదైనా కొద్దిగా ప్రాఫిట్లో ఉండాలి. ఏదైనా ఒక 40 to 60 డేస్లో ఒక మంచి రిజల్ట్స్ రావడానికి అవకాశం ఉంది. తర్వాత ముందు మనం నిఫ్టీ గురించి మాట్లాడుకున్నామండి. నిఫ్టీ ఆల్రెడీ మనం చెప్పాము, మీ అందరికీ తెలుసు. ఒక ఆల్మోస్ట్ మనం ఒక బాటమ్స్ వాల్యూస్ కూడా ఇచ్చాము. 22,070, తర్వాత 20,800, తర్వాత 19,700, 19,000 ఆ రేంజ్ ఇచ్చాం. అయితే మనం ఏం చెప్పామంటే ఒక 30% మీరు మనం చెప్పిన లెవెల్స్లో మీరు స్టాక్స్ అన్ని పిక్ చేసుకోండి అని చెప్పాము. అదేలాగా 22,070లో చాలామంది అక్కడ కొన్నారు. దాదాపు ఇప్పుడు 4,000 పాయింట్స్, 3,500 పాయింట్స్ నిఫ్టీ. అంటే ఎంత స్టాక్స్, ఎంత రిటర్న్స్ వచ్చున్నాయి. బాటంలో కొన్న స్టాక్స్ అన్నీ ఎనార్మస్ రిటర్న్స్, 40 to 50% రిటర్న్స్లో ఉన్నాయి చాలా స్టాక్స్. ఎంతోమంది ఐ డ్రీమ్ ప్రేక్షకులు మెసేజ్ పెట్టారు. ఈ మధ్య చాలామంది సార్ వీడియోస్ ఎక్కువ రావట్లేదు అని అడుగుతున్నారు. డెఫినెట్గా ముందు కూడా వీడియోస్, మంచి వీడియోస్ టైం ఉన్నప్పుడు చేయడానికి ప్రయత్నిస్తాను. అది కొన్ని అనివార్య కారణాల వల్ల మనం చేయలేకపోయాము. డెఫినెట్గా ముందు మనము ఇస్తాం. తర్వాత ఇప్పుడు మొదటి స్టాక్ వచ్చి సిగ్నిటీ టెక్. చూడండి, సిగ్నిటీ టెక్ ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైజు 1,779 రూపాయలు ఉందండి. ఈ ఎన్ఎస్సి కోడ్ కూడా CIGNITITEC, సిగ్నిటీ టెక్. ఇప్పుడు 1,779 రూపాయలు ఉంది. బై చేసుకోండి స్టాక్ని. దీని యొక్క టార్గెట్స్ వచ్చి సిగ్నిటీ టెక్ ఇప్పుడు 1,779 ఉంది. మొదటి టార్గెట్ వచ్చి 1,969 రూపాయలు అండి. క్లియర్గా చెప్తాను, వినండి. 1,779లో ఇప్పుడు కరెంట్ మార్కెట్ ఉంది, బై చేసుకోవచ్చు. టార్గెట్ 1,969 రూపాయలు మొదటి టార్గెట్. 2194 రెండో టార్గెట్. 2,553 రూపాయలు మూడో టార్గెట్. ఇది కూడా వచ్చి స్టాప్ లాస్ కూడా చెప్తాను. స్టాప్ లాస్ వచ్చి 1,535 రూపాయలు స్టాప్ లాస్ అండి. సిగ్నిటెక్ మరోమారు చెప్తున్నాను, 1,779లో కొనుక్కోండి. ఇప్పుడు టార్గెట్ 1,965, 69, తర్వాత 2194, 2553 సిగ్నిటీ టెక్. స్టాప్ లాస్ వచ్చి 1,535 రూపాయలు స్టాప్ లాస్. తర్వాత ఇది కూడా వచ్చి దాదాపు 2014 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. 4,870 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్ ఇది. తర్వాత ఇప్పుడు మన అకాడమీలో మనము 31వ వర్క్షాప్ జరుపుతున్నామండి. సెప్టెంబర్ 27, 28 ఐటీసీ కోహినూర్, మాదాపూర్ హైటెక్ సిటీలో. ఇప్పుడు ఈ మంత్ జూలై 19, 20, 30వ వర్క్షాప్ చెన్నైలో జరుపుకుంటున్నాము. సీట్స్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇది బుకింగ్ స్టార్ట్ అయింది. సెప్టెంబర్ 27, 28 2 రోజుల వర్క్షాప్. ఇది మనం జరిపేది 31వ వర్క్షాప్ అండి మన అకాడమీలో. రియల్గా స్టాక్ మార్కెట్ మీద ఇంట్రెస్ట్, ప్యాషన్, పట్టుదల కలిగిన వాళ్ళు, నాకై ఒక స్టాక్ని నేను అనలైజ్ చేయాలి సార్, బాటంలో ఒక స్టాక్ ఎక్కడ కొనాలి, కొన్న తర్వాత షార్ట్ టర్మ్లో ఒక 20 డేస్లో 5% రిటర్న్స్ ఎలా సంపాదించాలి అనేది నేర్పిస్తున్నాము. తర్వాత బ్యాంక్ నిఫ్టీ, ఇట్స్ అల్టిమేట్ స్ట్రాటజీ, ఇంట్రాడే, ఈ 2 స్ట్రాటజీ నేర్పిస్తున్నాము. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇప్పుడు మనం కొత్తగా
మనము లాంగ్ టర్మ్ కూడా ఒక స్టాక్ని మీరు ఎలా ప్రిడిక్ట్ చేయాలి, ఒక 3 to 5 yearsలో మీ పెట్టుబడిని ఎలా మీరు రెట్టింపు చేసుకోవాలి అనేది ఒక లాంగ్ టర్మ్ స్ట్రాటజీ కూడా నేర్పిస్తున్నాము. అది ఇప్పుడు ఈ చెన్నై సెషన్ నుంచి లాంచ్ చేశాను కాబట్టి టోటల్గా 3 స్ట్రాటజీస్ నేర్పిస్తున్నాము. అది హైదరాబాద్లో కూడా మనం కంటిన్యూ చేయబోతున్నాము. నెక్స్ట్ సెప్టెంబర్ 27, 28 ఐటీసీ కోహినూర్ హైదరాబాద్లో. ఇది వచ్చి ముందుగానే బుక్ చేసుకోవాలి. దీనికి కొన్ని పనులు ఉన్నాయి, అవన్నీ పూర్తి చేస్తేనే అక్కడికి రాగలరు. కాబట్టి ఓన్లీ లిమిటెడ్ సీట్సే. ఇంకొకటి, ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు మాత్రమే దయచేసి కాల్ చేయండి, అందరూ కాదు. ఎందుకంటే దీనికంటూ ఒక ప్యాషన్, పట్టుదల ఉంటేనే రియల్. ఇంకోటి, నాకు స్టాక్ మార్కెట్లో ఒక ప్యాసివ్ ఇన్కమ్ కావాలి అనుకునే వాళ్ళు మాత్రం కూడా కాల్ చేయండి, అంతే. నాకు రోజు డబ్బు కావాలి, ప్రతిరోజు డబ్బు కావాలి అనేవాళ్ళు మాత్రం దయచేసి రావద్దు. ఇది వచ్చి ఒక ప్యాసివ్ ఇన్కమ్ కావాలి లైఫ్లో, నాకంటూ ఒకటి ఉంది, నాకు ఒక ప్యాసివ్ ఇన్కమ్ సెపరేట్గా ఒక ఇన్కమ్ కావాలి అనేవాళ్ళు మాత్రం రావచ్చు. ఇది అది ముందుగానే బుక్ చేసుకోవాలి. తర్వాత మరొక స్టాక్ వచ్చి బీపీసీఎల్ అండి, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కొనకూడదు. ఎప్పుడు నేను ఒక 2 టర్మ్స్ చెప్తాను. 2 టర్మ్స్ అంటే, ఒకటి బై అబోవ్ చెప్తాను, లేదంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ చెప్తాను. డౌన్ మార్కెట్లో అయితే 30%, 30%, 30%. అవన్నీ చెప్పిన స్టాక్స్ అన్నీ ఎక్కడికో వెళ్ళిపోయింది, అందరికీ తెలుసు. తర్వాత ఇప్పుడు బీపీసీఎల్, ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు కొనకూడదు. బాయ్ 337 రూపాయల పైనే ఈ స్టాక్ మీరు కొనాలి. చూడండి, 337 రూపాయల పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే దీని యొక్క టార్గెట్ వచ్చి 392 రూపాయలు మొదటి టార్గెట్, 449 రూపాయలు రెండో టార్గెట్, 554 రూపాయలు మూడో టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 279 రూపాయలు స్టాప్ లాస్ అండి. ఇది కూడా దాదాపు 25 సంవత్సరాల నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. తర్వాత మన అకాడమీలో ఇప్పుడు ఒక 2 ప్రోడక్ట్స్ ఉన్నాయండి. ఒకటి 21 days స్టాక్స్, అది ఈక్విటీ సబ్స్క్రిప్షన్ ప్రోడక్ట్. మరొకటి నిఫ్టీ ఆప్షన్స్, పర్టికులర్గా నిఫ్టీలో ఆప్షన్స్ ట్రేడ్ చేయాలి అనుకునే వాళ్ళకి ఇది నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్ లాంచ్ చేస్తున్నాం లాస్ట్ 1 year నుంచి. ఇట్స్ అ వెరీ వండర్ఫుల్ రెస్పాన్స్ అండి. కాబట్టి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసుకొని వాటి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. ఐ డ్రీమ్ ప్రేక్షకులకి నమస్కారం.